నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు నహుషపుత్రుడైన యయాతి చరిత్రని వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా రాజోవాచ బ్రహ్మర్షిర్భగవాన్ కావ్యః క్షత్రబంధుశ్చ నాహుషః రాజన్య విప్రయోః కస్మాత్ వివాహః ప్రతిలోమకః. పరీక్షిన్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు సుఖయోగీంద్రుల వారిని, స్వామి మీరు యయాతి చరిత్ర చెబుతున్నారు, ఆ యయాతి శుక్రాచార్యుల వారి కుమార్తె అయినటువంటి దేవయానిని వివాహం చేసుకున్నారు అన్నారు కదా, మరి శుక్రాచార్యుల వారేమో బ్రహ్మర్షి, యయాతేమో క్షత్రియుడు. ఈ క్షత్రియుడైనటువంటి యయాతి శుక్రాచార్యుల వారి పుత్రికని ఏ విధంగా వివాహం చేసుకున్నాడు? ఇక్కడ ఈ సంబంధం అనేది తలకిందులైంది. అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి కన్యను క్షత్రియుడు వివాహం ఆడటం అనేది మరి అది ధర్మబద్ధం కాదు కదా అని అడిగాడు. శ్రీ సుకౌవాచ ఏకదా దానవేంద్రస్య శర్మిష్ఠా నామ కన్యక సఖీ సహస్ర సంయుక్త గురుపుత్ర్యా చ భామిని. ఆ యయాతి యొక్క వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ, నాయన నీకు సమగ్రంగా ఆ యయాతి చరిత్ర అంతా చెబుతానని, ఒకానొక సందర్భంలో దానవరాజైనటువంటి వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ఠ, అదేవిధంగా శుక్రాచార్యుల వారి పుత్రిక అయినటువంటి దేవయాని, వీళ్ళిద్దరూ మంచి స్నేహితురాళ్ళు. పరివారంతో కలిసి సఖురాండ్రతో కలిసి అలా విహారంగా బయలుదేరి నగరంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ప్రవేశించారు. సఖీ సహస్ర సంయుక్త గురుపుత్ర్యా చ భామిని. శుక్రాచార్యుల వారు ఆ వృషపర్వుడనే పేరు కలిగినటువంటి దానవరాజునకు గురువు అవటం చేత ఆ గురువుగారి పుత్రిక అయిన దేవయానితో కలిసి ఈ శర్మిష్ఠ వృషపర్వుని యొక్క కుమార్తె కూడా అలా విహారానికి బయలుదేరింది. దేవయాన్యా పురోద్యానే పుష్పితద్రుమ సంకులే వ్యచరత్ కలగీతాళి నళిని పులినే అబలా. ఈ విధంగా దేవయానితో కలిసి ఆ శర్మిష్ఠ రాజుగారి కుమార్తె హాయిగా ఉద్యానవనంలో సంచరిస్తూ ఉన్నది. ఆ ఉద్యానవనం అంతా చక్కని వృక్షములతో నిండి ఉంది. అలాగే ఝంకారములు చేస్తున్నటువంటి తుమ్మెద గుంపులతో నిండినటువంటి పద్మాలు సరస్సుల్లో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇసుక తిన్నెలు ఎంతో అందంగా ఉంది. అటువంటి ఉద్యానవనంలో హాయిగా తన చెలికత్తెలతో విహరిస్తూ ఉన్నది గురుపుత్రికతో పాటు. తా జలాశయమాసాద్య కన్యాః కమలలోచనాః తీరేన్యస్య దుకూలాని విజహృహు సించతీర్మిథః. ఆ తర్వాత సరస్సులో జలకాలాడాలి, జలక్రీడలాడాలనేటువంటి కోరికతో తమ వస్త్రములను ఒడ్డున ఉంచి వాళ్ళంతా నీళ్లల్లో దిగి హాయిగా వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు, క్రీడిస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఉన్నారు. పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ లలనామణులందరూ వీక్ష్య వ్రజంతం గిరిశం సహదేవ్యా వృషస్థితం సహసోత్తీర్య వాసాంసి పర్యథు వ్రీడితా స్త్రియ. ఇలా వీళ్ళు జలక్రీడలు ఆడుతూ ఉంటే అదే సందర్భంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో పాటు నందీశ్వరుణ్ణి అధిరోహించి అలా విహారంగా ఆకాశ మార్గంలో వెడుతూ ఉన్నాడు. అలా వెడుతున్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చూచి ఈ స్త్రీలందరూ కూడా సిగ్గుపడ్డారు. అయ్యో, పరమేశ్వరుడు విహరిస్తూ వెడుతున్నాడు ఆకాశ మార్గంలో, మనం నీటిలో జలక్రీడలు ఆడుతూ ఉన్నాము అని సిగ్గుపడి గబగబా ఆ సరస్సు నుంచి బయటికి వచ్చి వాళ్ళ వస్త్రములను ధరిస్తూ ఉన్నారు ఈ స్త్రీలందరూ కూడా. శర్మిష్ఠ అజానతీవాసో గురుపుత్ర్యాః సమవ్యయత్ స్వీయం మత్వా ప్రకుపిత దేవయాని ఇదమబ్రవీత్.
ఆ జలక్రీడలు ఆడుతున్నటువంటి కన్యకామణుల్లో శుక్రాచార్యుని పుత్రిక అయినటువంటి దేవయాని ఉంది, రాక్షసరాజు కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ ఉంది. వాళ్ళు కూడా గబగబా సరస్సు నుంచి బయటకు వచ్చి వస్త్రములు ధరించేటువంటి తొందరలో రాజపుత్రిక శర్మిష్ఠ పొరపాటున దేవయాని యొక్క వస్త్రములను ధరించింది, గురుపుత్రిక యొక్క వస్త్రములను ధరించింది. అది చూచి దేవయానికి పట్టరాని కోపం వచ్చి రాజపుత్రికతో ఇలా అంటోంది శర్మిష్ఠతో, అహో నిరీక్ష్యతామస్యాః దాస్యాః కర్మ హ్యసాంప్రతం అస్మద్ధార్యం ధృతవతి శునీవ హవిరధ్వరే. ఏమీ ఈ రాజపుత్రిక శర్మిష్ఠ యొక్క నిర్లక్ష్యము, నా వస్త్రములు రాజపుత్రిక ధరించటమా? నేను రాజగురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి యొక్క పుత్రికను కదా. మా గురువుగారు, మా తండ్రి గారు ఉపదేశిస్తూ ఉంటే మహారాజు గారు ఆ సూచనల ప్రకారం పరిపాలన చేస్తున్నారు. మా తండ్రి గారే గనక సరైనటువంటి సూచనలు ఇవ్వకపోతే రాక్షసరాజుకి సరైనటువంటి దిక్కు తోస్తుందా? అలాంటి ఆ రాక్షసరాజు పుత్రిక గురుపుత్రికనైనటువంటి నా వస్త్రములను ధరించుటయా? ఇది నాకు నచ్చలేదు. అస్మద్ధార్యం ధృతవతి సునీవ హవిరధ్వరే. పవిత్రమైనటువంటి యజ్ఞంలో ఉపయోగించేటువంటి హవిస్సుని ఒక శునకం కోరితే ఎలా ఉంటుందో అలాగే అంత పవిత్రురాలనైనటువంటి నా యొక్క వస్త్రములను ఈ శర్మిష్ఠ ధరించటం నాకు అలాగే అనిపిస్తోంది అని కొంచెం కఠినంగా పరుషంగా మాట్లాడింది దేవయాని. యైరిదం తపసా సృష్టం ముఖం పుంసః పరస్యయే ధార్యతే యైరిహ జ్యోతిః శివః పంథాశ్చ దర్శిత. ఈ సృష్టి కారణమంతా ఆ పరమాత్ముడైతే ఆ పరమాత్ముని యొక్క ముఖమెవరో తెలుసా? వేదస్వరూపులైనటువంటి విప్రులే. వారే సమస్తమైనటువంటి ఈ జగత్తునకు ఆధారమై ఉన్నారు, వేదస్వరూపులై ఉన్నారు, పరమాత్మస్వరూపులై ఉన్నారు. పరబ్రహ్మను నిరంతరము కూడా తమలో నిలుపుకొని ధ్యానం చేసేటువంటి తపస్సంపన్నులు విప్రులంటే, అందరికీ సరైనటువంటి మంగళప్రదమైన మార్గాన్ని చూపించేటువంటి మహానుభావులు. ఆ పురుషోత్తముని యొక్క దివ్యమైన ముఖార విందమే, ఆ పరమాత్మ ముఖమే విప్రులంటే. అలాంటి రాజగురువులైనటువంటి శుక్రాచార్యుల యొక్క పుత్రికనైన నా వస్త్రాన్ని ఈ రాజకన్య ధరించటమా? ఇది నేను భరించలేకపోతున్నాను. యాన్ వందంతి ఉపతిష్టంతే లోకనాథాః సురేశ్వరాః భగవానపి విశ్వాత్మా పావన శ్రీనికేతనః. వేదములను అధ్యయనం చేస్తూ పరమాత్మను సేవించేటువంటి మహానుభావులైన బ్రహ్మతత్వ జ్ఞానులను దేవతలు కూడా నమస్కరిస్తారు. దేవతలకు కూడా పూజ్యులైనటువంటి వాళ్ళు విప్రులంటే, అలాగే రాజులు కూడా వారికే నమస్కారం చేస్తూ ఉంటారు. ఇన్ని మాటలు ఎందుకు? సృష్టికర్త అయినటువంటి సాక్షాత్తు పరమాత్మ కూడా వాళ్ళంటే ఎంతో అభిమానిస్తాడు, వాళ్ళని ఆదరిస్తాడు. తన హృదయంలో లక్ష్మీదేవిని నిరంతరం నిలుపుకున్నటువంటి శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువు కూడా వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణోత్తములను ఆదరిస్తాడు, గౌరవిస్తాడు. అలాంటి చక్కని విప్రుని యొక్క కుమార్తెనైనటువంటి నా వస్త్రములను ఈ రాజకన్య ధరించటమా? వయం తత్రాపి భృగవః శిష్యో అస్యానః పితా అసురః అస్మద్ధార్యం ధృతవతి శూద్రో వేదమివాసతి. అందున మా తండ్రి గారు శుక్రాచార్యుల వారంటే భృగువంశీయులు, ఇంకా ఇంకా శ్రేష్టమైన తపస్సు కలిగినటువంటి వారు. అటువంటి శుక్రాచార్యుల వారి శిష్యుడే ఈ రాక్షస రాజు, నీ తండ్రి. ఓ శర్మిష్ఠ, వింటున్నావా? ఆయన రాక్షసుడు, నా తండ్రి బ్రహ్మర్షి. అలాంటి బ్రహ్మర్షి కుమార్తెనైనటువంటి పవిత్రమైన నా వస్త్రములను నీవు ధరించటం అనేది ఎలా ఉన్నదో తెలుసా? అర్హత లేనటువంటి వారు వేదాధ్యయనం చేసినట్లుగా ఉంది. ఏవం శపంతీం శర్మిష్ఠ గురుపుత్రీమభాషత రుషా శ్వసంతి ఉరగీవ ధర్షిత దష్టదచ్చద. ఈ విధంగా పరుషమైన మాటలు మాట్లాడుతోంది శుక్రాచార్యుల వారి కుమార్తె అయినటువంటి దేవయాని శర్మిష్ఠతో. కారణమేమిటి? తొందరలో తన వస్త్రములను
రాజకుమార్తె ధరించిందన్నటువంటి కోపంతో కొంచెం దారుణమైన మాటలే మాట్లాడింది. ఆమె రాజపుత్రిక కదా, ఎంతవరకు భరిస్తుంది? శర్మిష్ఠకు కూడా బాగా కోపం వచ్చేసింది, బాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరిగిపోతూ ఉన్నాయి, రోషంతో కూడి ఉంది. రోషంతో గురుపుత్రిక అయినటువంటి దేవయానితో శర్మిష్ఠ ఈ విధంగా మాట్లాడుతోంది. ఎలా ఉన్నది శర్మిష్ఠ అంటే అప్పుడు బుసకొడుతున్నటువంటి ఆడ సర్పంలాగా ఉంది. నన్నే తిరస్కరిస్తావా ఓ గురుపుత్రి అని ఆ పెదవిని పంటి కింద పెట్టి నొక్కుతూ కోపంగా చూస్తూ దేవయానితో ఇలా మాట్లాడుతోంది శర్మిష్ఠ. ఆత్మవృత్తమ విజ్ఞాయ కథసే బహుభిక్షుకి కిన్న ప్రతీక్షసే స్మాకం గృహాన్ బలిభుజో యథ. అహంకారంలో ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నావే నువ్వు, అసలు విషయాన్ని నువ్వు మర్చిపోయినట్టున్నావు. నా తండ్రి రాజు, మీ తండ్రి గారు సలహాలు సూచనలు ఇవ్వచ్చుగాక, కానీ మీ తండ్రికి తగినటువంటి ఆహారము, ద్రవ్యాలు, పదార్థాలు, భోగ్య వస్తువులు ఇవన్నీ ఇచ్చేది ఎవరు? నా తండ్రే కదా. కావలసినటువంటి ద్రవ్యములన్నింటినీ నా తండ్రి ఇస్తేనే నీ తండ్రికి దిక్కు. ఆత్మవృత్తం అవిజ్ఞాయ, నీ గురించి నువ్వు తెలుసుకోవో దేవయాని, వదరుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బహుభిక్షుకి, నీవు మాకు దాసి లాంటి దానివి, అంటే మేమిస్తేనే నీకు దిక్కు తప్ప నీ అంతటా నువ్వు సంపాదించుకోలేవు. మా తండ్రి గారికి మీ నాన్నగారు సూచనలు ఇస్తున్నారు, మేమిచ్చినటువంటి ద్రవ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఆ ద్రవ్యం కోసమేగా సూచనలన్నీ ఇచ్చేది. బహుభిక్షుకి, భిక్షాటన చేసే వాళ్ళ వంటి వారు మీరు అని ఆమె కూడా పరుషంగా మాట్లాడింది. కిన్న ప్రతీక్షసే స్మాకం గృహాన్ బలిభుజో యథ. కాకులు, శునకాలు మొదలైనటువంటి జంతువులు, పక్షుల్లాగా ఇంటింటికి తిరిగి ఇచ్చినటువంటి పదార్థాలను స్వీకరించేటువంటి పరిస్థితిలో మీరున్నారు, ఇచ్చేటువంటి స్థితిలో మేమున్నాము అని ధీటుగా సమాధానం చెబుదామని ఆ శర్మిష్ఠ కూడా కొంచెం దారుణమైనటువంటి కఠిన పదాలే మాట్లాడింది. ఇద్దరూ శృతి మించి ఒకరినొకరు దూషించుకున్నారు. ఏవం విధై సుపరుషై క్షిప్త్వాచార్య సుతాం సతీం శర్మిష్ఠా ప్రాక్షిపత్కూపే వాసశ్చాదాయ మన్యున. ఈ వృత్తాంతం ద్వారా తెలిసేటువంటి నీతి ఏమిటంటే, క్రోధం అనేది అనర్థదాయకం. కోపించినటువంటి వాళ్ళు ఎవరినైనా దూషిస్తారు, పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. ఒక్కొక్కసారి ఆగ్రహంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి అనుచితమైనటువంటి మాటలు కూడా మాట్లాడతారు. నోరు జారిన తర్వాత పశ్చాత్తాపడి ప్రయోజనం ఏమున్నది? అయిన వాళ్ళని దూరం చేసుకోవడం తప్ప. కాబట్టి ఇద్దరూ కూడా ఆవేశంలో, క్రోధంలో, కోపంలో ఒకరినొకరు దారుణమైన, పరుషమైన, అనుచితమైన, విచక్షణారహితమైనటువంటి పదాలతో దూషించుకున్నారు. ఈ రకంగా శర్మిష్ఠ దేవయానిని నిందించి గురుపుత్రికని ఆమె వస్త్రములను లాక్కుని శర్మిష్ఠ ప్రాక్షిపత్కూపే వాసశ్చాదాయ, ఆమె వస్త్రాలని లాక్కుని శర్మిష్ఠ ఏం చేసింది, అక్కడ బావి ఉంటే ఆ బావిలో పడేసింది దేవయానిని కోపంతో. రాజపుత్రిక కదా. తస్యాం గతాయాం స్వగృహం యయాతి మృగయాం చరన్ ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలార్ధీతాం దదర్శః. ఈ విధంగా గురుపుత్రిక అయినటువంటి దేవయానిని బావిలో పడవేసి రాజపుత్రిక శర్మిష్ఠ తన పరివారంతో వెళ్ళిపోయింది. ఆ తరువాత యయాతి మహారాజు అనుకోకుండా దైవవశాత్తు ఆ నూతి వైపు వచ్చాడు. ఆ లోపల నుంచి ఆమె ఆక్రందన చేసింది. అలాగే యయాతి మహారాజు కూడా దాహం వేస్తోంది. నీళ్లు తాగడం కోసం ఆ బావి దగ్గరికి వచ్చి చూసేటప్పటికీ ఆ బావిలో ఈ దేవయాని కనిపించింది. ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలార్ధీతాం దదర్శః. నీటి కోసం ఆ బావి దగ్గరికి వచ్చినటువంటి యయాతి ఆ బావిలో ఉన్నటువంటి దేవయానిని చూచాడు, శుక్రాచార్యుల వారి యొక్క పుత్రికని. దత్వా సముత్తరం వాసః తస్యై రాజా వివాససే గృహీత్వా పాణినా పాణిం ఉజ్జహార దయాపరః. వెంటనే పై వస్త్రాన్ని తీసి ఆమెకు అందించి నూతిలో ఉన్నటువంటి దేవయానిని పైకి తీశాడు ఆ యయాతి మహారాజు. ఆ సమయంలో ఆ దేవయాని వివస్త్రయ్యి ఉన్నది. వివాససే గృహీత్వా పాణినా పాణిం ఉజ్జహార దయాపరః. తన చేతిని అందించి ఆమెని బావి నుంచి బయటికి తీశాడు
దయాళువైనటువంటి ఆ యయాతి మహారాజు ఆ కన్యని రక్షించాడు. తం వీరమాహ ఔషనసి ప్రేమ నిర్భరయా గిర రాజంత్వయా గృహీతో మే పాణి పరపురంజయ. వెంటనే ఆ శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని యయాతి మహారాజుతో ఇలా మాట్లాడుతోంది. ఓ మహారాజా, ప్రేమగా మాట్లాడుతోంది, ప్రియమైన వాక్యంతో మాట్లాడుతోంది. నువ్వు నా పాణిగ్రహణం చేశావు, నీ చెయ్యి నాకు అందించి పైకి ఈ నూతి నుంచి తీసావు కాబట్టి నీవు నా పాణిగ్రహణం చేసినట్లే, కాబట్టి నీవే నా భర్తవని. హస్తగ్రాహో పరో మా భూతు గృహీతాయాస్త్వయా హిమే ఏష ఈశ కృతో వీర సంబంధో నౌ న పౌరుషః. నీ చెయ్యి పట్టుకున్నటువంటి నేను పరపురుషుని యొక్క హస్తాన్ని ఇంక గ్రహించను, నీవే నా నాథుడివి, పాణిగ్రహణం చేశావు కాబట్టి ఇంక నాకు భర్త నీవే. మన ఇద్దరి సంబంధం కూడా ఆ పరమేశ్వరుని చేత నిర్ణయింపబడింది. ఏష ఈశకృతో వీర సంబంధో నౌ న పౌరుషః. మన ఇద్దరి సంబంధం భగవంతుని చేత చేయబడింది కానీ మానవుల చేత ఏర్పాటు చేయబడింది కాదు, ఇది దైవ సంకల్పమే. యదిదం కులలగ్నాయా భవతో దర్శనం మమ. లేకపోతే ఈ బావిలో పడున్నటువంటి నాకు నువ్వు కనిపించటం ఏమిటి, నన్ను ఈ నూతిలోంచి బయటికి తీయటం ఏమిటి, నీ పై వస్త్రాన్ని నాకు ఇవ్వటం ఏమిటి, ఇదంతా చూస్తూ ఉంటే తప్పనిసరిగా భగవంతుని యొక్క ఒక లీల అనేది ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి నువ్వే నా భర్తవి. న బ్రాహ్మణో మే భవిత హస్తగ్రాహో మహాభుజ కచస్య బార్హస్పత్యస్య శాపాత్ యం అశపం పురా. అదీగాక నా జీవితంలో మరో వృత్తాంతం ఉన్నది అని దేవయాని యయాతికి ఒక వృత్తాంతాన్ని చెబుతోంది. పూర్వం బృహస్పతి కుమారుడైనటువంటి కచుడనే పేరు కలిగిన వాడు మా తండ్రి గారి దగ్గరికి, అంటే శుక్రాచార్యుల వారి దగ్గరికి మృత సంజీవని అనే పేరు కలిగిన విద్యను అభ్యసించడానికి వచ్చినప్పుడు అతన్ని నేను ఇష్టపడ్డాను. కానీ అతడు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత నన్ను స్వీకరించడానికి అతను ఇష్టపడలేదు, నన్ను పత్నిగా స్వీకరించనన్నాడు. దాంతో నాకు కోపం వచ్చి అతన్ని నేను శపించా, ఈ విద్య నీకు ఉపయోగపడకుండా పోతుంది అని. వెంటనే అతడు కచుడు కూడా నన్ను శపించాడు. ఏమని అంటే, నీవు బ్రాహ్మణుణ్ణి పతిగా పొందలేవు అని నన్ను శపించాడు. ఈ వృత్తాంతం అంతా చూస్తూ ఉంటే ఆ శాపం ఫలించినట్టుంది. నీవు క్షత్రియుడవు కాబట్టి అతడు ఇచ్చినటువంటి శాపం ప్రకారం నాకు బ్రాహ్మణుడు భర్త కాడు, నీవు క్షత్రియుడవు కాబట్టి నీవే నా పతి అవుతావు. ఇది ఈశ్వర సంకల్పము అని దీనికి తోడు ఒక వృత్తాంతాన్ని కూడా వర్ణించి చెబుతూ ఉన్నది. యయాతి రణభిప్రేతం దైవోపహృతమాత్మనః మనస్తు తద్గతం బుద్ధ్వా పరిజగ్రాహ తద్వచః. ఇక యయాతి మహారాజు దేవయాని మాటలు విన్నాడు. ఆమెకు కచుడిచ్చినటువంటి శాప వృత్తాంతాన్ని కూడా విని అనుకోకుండా ఈ విధంగా దైవ ఘటన జరిగిపోయింది. నాకైతే మనస్సులో ఏ విధంగానూ ఈమెను పత్నిగా పొందాలని కోరిక లేదు, కానీ నా ఇచ్చ లేకుండానే భగవంతుడిలా సంకల్పించాడు. దైవోపహృతమాత్మనః, భగవంతుని చేత ఈ విధంగా ఏర్పడినటువంటి సంబంధం ఇది అనుకున్నాడు. మనస్తు తద్గతం బుద్ధ్వా, అలాగే దేవయానిని చూడంగానే ఆయన మనస్సులో కూడా ప్రేమభావం చిగురించింది. దాంతో పరిజగ్రాహ తద్వచః, ఆమె చెప్పిన మాటల్ని అంగీకరించాడు యయాతి మహారాజు. శుక్రాచార్యుల వారి పుత్రిక అయినటువంటి దేవయానిని తాను భార్యగా స్వీకరించడానికి అంగీకరించాడు యయాతి. గతే రాజని సావీరే తత్రస్మ రుదతీ పితుః న్యవేదయత్ తతస్సర్వం ఉక్తం శర్మిష్ఠయా కృతం. ఈ విధంగా జరిగిన తర్వాత మహారాజు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వీరుడైన యయాతి. గతే రాజని సావీరే, అతడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రుదతి, బిగ్గరగా ఏడుస్తూ దేవయాని తండ్రి దగ్గరికి వెళ్ళింది, శుక్రాచార్యుల వారి దగ్గరికి. శుక్రాచార్యుల వారికి కుమార్తె అంటే అమితమైనటువంటి ప్రేమ. ఆమె చెప్పినటువంటి మాట కాదనలేరు ఆయన. న్యవేదయతు తతస్సర్వం, జరిగిన వృత్తాంతం అంతా వివరించి చెప్పింది. నాన్నగారు, నేను శర్మిష్ఠ ఇలాగా సరస్సు దగ్గరికి వెళ్ళాము, ఆమె నా వస్త్రాలు ధరించింది, నేను కోప్పడ్డానని తను నా వస్త్రాలు లాక్కుని బావిలో పడేసింది. ఆ తర్వాత యయాతి అనేటువంటి మహారాజు నన్ను రక్షించాడు అని బాధపడుతూ నాకు శర్మిష్ఠ అంటే చాలా కోపంగా ఉంది, నాకు తీరని అన్యాయం చేసిందని చెప్పి ఆ శర్మిష్ఠ మీద చాడీలు చెప్పింది దేవయాని తండ్రితో.
ఆ విషయాలన్నీ విన్నాడు శుక్రాచార్యుల వారు. దుర్మనా భగవాన్ కావ్య పౌరోహిత్యం విగర్హయన్ను. వెంటనే ఆయన మనస్సు కలత చెందింది. తాను అమితంగా అభిమానించేటువంటి తన కుమార్తె దేవయానికి ఈ విధమైన పరాభవం జరిగేటప్పటికి తట్టుకోలేక తనని తాను అనుకున్నాడు, ఏమిటో ఈ మహారాజు దగ్గర నేను తగినటువంటి సూచనలు ఇస్తూ పురోహితుడిగా ఉండడమే పొరపాటు అయిపోయింది. ఈ పురోహిత పదవి అనేది నాకింత ప్రమాదం తెచ్చిపెట్టింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో కదా అని స్తువన్ను వృత్తించ కాపోతీం దుహిత్రా సయయౌ పురాత్. ఇలా మహారాజు దగ్గర ఈ వృత్తిని చేపట్టి ఉండడం కన్నా ఏ విధంగానైతే పావురాలు నేల మీద పడిపోయిన ధాన్యాన్ని ఏరుకు తింటాయో అలా దొరికినటువంటి దాంతో తృప్తి పడినా బావుండు. రాజాశ్రయం కోసం పాకులాడి వాళ్ళు ఇచ్చిన ద్రవ్యానికి నేను కట్టుబడి ఉండటం చేత ఈ రకమైనటువంటి నింద మా అమ్మాయికి వచ్చి పడింది, బాధ వచ్చి పడింది. కాబట్టి ఈ వృత్తి నాకొద్దు. పావురం ఏ విధంగానైతే గింజలను ఏరుకుని తింటుందో నేను కూడా దొరికిన దాంతో తృప్తి పడతాను, రాజాశ్రయం నాకు అక్కర్లేదు, నేను స్వతంత్రంగా ఉంటాను అని ఆ శుక్రాచార్యుల వారు నిర్ణయించుకుని తన కుమార్తెతో కలిసి ఆ పట్టణం నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వృషపర్వ తమాజ్ఞాయ ప్రత్యనీక వివక్షితం గురుం ప్రసాదయన్ మూర్ధ్నా పాదయో పతితః పథి. కుమార్తె దేవయానితో పాటు నగరాన్ని విడిచిపెట్టి శుక్రాచార్యుల వారు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళడానికి కారణం తన కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి వృషపర్వుడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి గురువు గారి పాదాలు పట్టుకున్నాడు, శుక్రాచార్యుల వారి పాదాలు పట్టుకున్నాడు ఆ దానవరాజు. ఎందువల్ల అంటే ఇప్పుడు శుక్రాచార్యుల వారిని ఉపేక్షిస్తే ఈయన వెళ్ళి దేవతల పక్షంలో చేరి వాళ్ళకి సలహాలు ఇవ్వడం మొదలెడితే ఇక రాక్షసులకు వేరే దిక్కుండదు. అదీగాక అంత శక్తి సంపన్నుడు, తపశ్శక్తి సంపన్నుడైనటువంటి శుక్రాచార్యుల వారిని ఎవరు మాత్రం వదులుకుంటారు? గబగబా వృషపర్వుడు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు. గురుం ప్రసాదయన్ మూర్ధనా పాదయో పతితః పథి. గురువైనటువంటి ఆ శుక్రాచార్యుల వారిని అనుగ్రహించమని కోరుతూ తల వంచి పాదాల దగ్గర పెట్టి అనుగ్రహించు మహానుభావా అని ప్రార్థించాడు. క్షణార్ధమన్యుర్భగవాన్. పాపం ఆ గురువుగారు కూడా తాటాకు మంటలాగా అప్పటికప్పుడు వచ్చే కోపమే తప్ప దీర్ఘమైనటువంటి క్రోధం, కోపం ఇలాంటివి ఆయనకి లేవు. శిష్యుడు వచ్చి పాదాల మీద పడంగానే ఆయనలో ఉన్నటువంటి ఆగ్రహం అంతా పోయింది. క్షణార్ధమన్యు, అరక్షణం మాత్రమే ఆయన కోపం వచ్చింది. వెంటనే శిష్యం యాచష్ట భార్గవ, శిష్యుడైనటువంటి దానవరాజైన వృషపర్వునితో ఇలా అంటున్నాడు. కామోస్యాహ క్రియతాం రాజన్ నైనాం త్యక్తుమిహోత్సహే. నా కుమార్తె మనస్సులో ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక తప్పనిసరిగా తీర్చవలసిందే. ఎందువల్లంటే నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను నా కుమార్తె దేవయానిని. ఆమె పట్ల అపచారం చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేను సహించలేను. కాబట్టి ఆమె ఏది కోరితే అది నువ్వు చెయ్యాలి మహారాజా. ఆమెని నేను విడిచి ఉండలేను, దేవయాని మాట నేను కాదనలేను, నా కుమార్తె కట్టుబడి ఉన్నానన్నాడు ఆయన. తథేత్యవస్థితే ప్రాహ దేవయాని మనోగతం పిత్రా దత్తాయతో యాస్యే సానుగా యాతు మామను. అప్పుడు దేవయాని తన మనస్సులో ఉన్నటువంటి కోరికని బయట పెడుతోంది. ఏమిటా కోరిక అంటే, నా తండ్రి గారు శుక్రాచార్యుల వారు నన్ను వివాహం చేసి పంపిస్తారు కదా, ఆ పంపించేటప్పుడు నాతో నా భర్తతో పాటు దాసిగా ఈ రాజపుత్రిక వృషపర్వుని పుత్రిక అయినటువంటి శర్మిష్ఠ కూడా నన్ను అనుసరించి రావాలి, నాకు సేవలు చెయ్యాలి. అంటే రాజపుత్రిక నాకు దాసిగా ఉండాలి అని కోరుకుంది దేవయాని. స్వానాం తత్ సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవం దేవయానీం పర్యచరత్ స్త్రీ సహస్రేణ దాసవత్. వెంటనే రాజపుత్రిక అయినటువంటి శర్మిష్ఠ ఆలోచనలో పడింది. తన వల్ల తన వారందరికీ కష్టం వస్తోంది, తండ్రి గారు ఇబ్బంది పడుతున్నారు వృషపర్వుడు, అదేవిధంగా ప్రజలందరూ ఇబ్బందిలో పడతారు, ఇది రాక్షస వంశానికే పెద్ద చేటుగా పరిణమిస్తుంది. కాబట్టి శుక్రాచార్యుల వారికి ఆగ్రహం రాకుండా చూడాలి అని నిర్ణయించుకుని ఆ సందర్భంలో ఆ సన్నివేశం యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో అర్థం చేసుకుని ఆ విషయం యొక్క ప్రాధాన్యతని మనస్సులో పెట్టుకుని, అలాగే నాన్నగారు దేవయాని కోరిన విధంగా నేను ఆమెకి దాసిగా ఉంటాను, నా 1000 మంది చిలికెత్తెలతో, నన్ను సేవించేటువంటి 1000 మంది పరిచారకులతో పాటు నేను ఆ దేవయానికి
పరిచర్యలు చేస్తాను అని ఆ శర్మిష్ఠ వృషపర్వుని కుమార్తె అంగీకరించింది అని ఆ దేవయాని శర్మిష్ఠల యొక్క వృత్తాంతాన్ని, యయాతి మహారాజు వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు. ఆ వృత్తాంతాన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh